వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం ఆర్జించామనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న సేంద్రియ సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలవగా ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న నూతన విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు రైతులు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు రసాయన మందులతో పండిన పంటలను తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన అనేక మంది రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన రైతు దాసరి రఘు శాశ్వత పందిర్లలో కూరగాయలు సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటలు సాగు చేస్తూ పంట చేతికొచ్చేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో డబ్బులు కూడా చేతికి రావడం ఆలస్యమవుతుందని గ్రహించి కూరగాయల సాగు చేపట్టాడు. స్థానికంగా దొరికే వనరులతోనే ఎరువులు, కషాయాలు తయారు చేసి పంటలకు వాడడంతో ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తున్నాయి. వాటిని స్థానిక మార్కెట్లో అమ్మడంతో ప్రతిరోజు డబ్బులను కళ్ళారా చూస్తున్నారు. అంతేకాదు 5 ఎకరాల్లో 4 ఏళ్ల క్రితం వెదురు సాగు చేపట్టారు. మరో 2 ఏళ్లలో పంట కోతకు వస్తుంది. దీంతో ప్రతి ఏటా ఈ పంట నుండి ఆదాయం పొందనున్నారు. 4 సంవత్సరాల క్రితము ఈ వెదురు పెట్టాము. చాలా బాగా వస్తుంది. కాకపోతే దీని నుండి ప్రధానమంత్రి బాంబు మిషన్ ద్వారా ఒకటేసారి మాకు సబ్సిడీ ఇచ్చారు. తర్వాత 3 ఇయర్స్ ఇస్తారని చెప్పారు, కానీ ఒకటే ఇయర్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఇవ్వలేదు. అయినా దీంతో ఇండస్ట్రీ పెట్టాలి, ఇక్కడ బాంబు ఇండస్ట్రీ పెట్టాలి, చేయాలని బాగా కోరిక. కానీ ఎవరిని అడిగినా కూడా, ఎవరు హార్టికల్చర్ ఆఫీసర్ని అడిగినా కూడా మాకు తెలియదు అంటుండ్రు. ఇటు ఎవరు కూడా దీనికి కరెక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ తెలంగాణలో ఒక 5 ఎకర్స్ పెట్టాము ఇది మొత్తము బాంబు. దీంతో ఏంటంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసి ఇక్కడే సేల్ చేయాలనే ఉద్దేశంతో మేము చేశాము. చాలా వరకు చేయలేకపోతున్నాం. ఇంకా దీనికి అగరబత్తి చేయాలని ఉంది, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి అమ్మాలని ఉంది. కానీ దాన్ని ఎలా చేయాలనే గైడెన్స్ కరెక్ట్గా ఎవరు ఇవ్వట్లేదు. అలాగే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. మొత్తము పెండ తీసుకొచ్చేసి దాన్ని వర్మి కంపోస్ట్ తయారు చేసి మళ్ళీ వేస్ట్ డీకంపోజరు ఇవి 2 వాడుకుంటా మొత్తం ఒక ఎకరం పందిరి గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ దొరికింది. ఒక 1 lakh సబ్సిడీ ఇచ్చారు. ఒక ఎకరము పందిరి వేసేసి పెండాల్సి వేసి దాంట్లో బోడ కాకరకాయ, బీరకాయ, ఇంకా దొండకాయ, మళ్ళీ టమాటా, వంకాయ, ఇవన్నీ కూరగాయలు అందులో వేసి పండిస్తున్నాము. చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చినవన్నీ ఇక్కడే రోడ్డు మీద పెట్టేసి అమ్మేస్తాము. ఏంటంటే కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, లిటరేచర్ ఫస్ట్ రైతుకు కావాల్సింది ఏంది, లిటరేచర్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎవరిని అడగాలి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోతుండ్రు. ఫస్ట్ ప్రతి రైతుకు లిటరేచర్ని పంపించాలి గవర్నమెంట్. దానివల్ల వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, పెస్ట్ వచ్చింది, ఎన్ని రకాల పెస్టులు ఉన్నాయి, దానివల్ల ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జీవన ఎరువులు అని అంటుండ్రు. జీవన ఎరువు దేనికి పనిచేస్తుంది, ఎలా వాడాలి, దాన్ని మనమే ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇటువంటి అన్నీ కరెక్ట్గా గైడెన్స్ ఫార్మర్స్కి ఇస్తే ఇంకా చాలా బాగా చేయగలుగుతారని నా యొక్క ఉద్దేశం. మాకు ఏంటంటే బీర వేసినప్పుడు కొంచెము బీరకాయకు పండుగ అనే ప్రాబ్లం వచ్చింది. దాని గురించి కేవీకే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటంటే దానికి న్యూర్ పెట్టండి, దానివల్ల అవన్నీ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు. అవి పెట్టడం వల్ల ఏవైతే పండుగ ఉంటాయో అవన్నీ వచ్చేసి అందులో పడి బుట్టల్లో పడి చనిపోవడం జరిగింది. అవి ప్రస్తుతము ఎల్లో స్ట్రాప్స్, బ్లూ స్టిక్కీ స్ట్రాప్స్, తర్వాత సోలార్ లైట్, ఇవన్నీ పెడుతున్నాం మేము. దానివల్ల పెస్ట్ బాగా కంట్రోల్ అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది
1.5 ఇయర్ నుండి స్టార్ట్ చేశాము. ప్రస్తుతం బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం మాకు కూడా ఐడియా రావాలి, పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, డిసీజ్ రాకుండా ఎలా ఉండాలి. దానివల్ల మనము ఏంటంటే సేంద్రియ ఉత్పత్తుల వల్ల మనకు ఉన్న డిసీజ్ కూడా చాలా తగ్గిపోతుంది. నాకు బీపీ ఉండేది, తగ్గిపోయింది. తర్వాత ఆస్తమా ఉండేది, అది కూడా తగ్గిపోయింది. మొత్తం నార్మల్ అయిపోయాను. ఇలా ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనము కంపల్సరీ సేంద్రియ ఉత్పత్తుల్ని మనం కన్జ్యూమ్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అందులో మీరు పండించుకోవడానికి చూడండి.